सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरु गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षादिकं ताडयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। బాబా గారి అనుగ్రహంతో బాబా గారి ప్రేరణతో శ్రీ కనగనపల శ్రీరామూర్తి గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న మంగళవారం సత్సంగానికి ఇచ్చేసిన సాయిపాదులని మనందరి తరపున బాబా గారి దివ్య పాత్రతో సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అలాగే తమ నామస్మరణ తమ చరిత్ర శ్రవణం మననం నిధిధ్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య శరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా జన్మ గురు గారి పాదపద్మాలు నమస్కారం చెల్లిస్తున్నాను. గురువు యొక్క మహిమ అపారమైన మహిమ. సద్గురు యొక్క ప్రేమని, ఆయన రక్షణని మనం అపారంగా పొందాలి. మనకు జన్మించింది మన తల్లిదండ్రులు అయితే ఆ జన్మకి ఇచ్చిన జన్మకి జన్మరాహిత్యాన్ని కలిగించేది తండ్రి సద్గురు. అందుకే ఆయన అనుగ్రహం ఎప్పుడు అపారంగా ఉంటుంది. ఆయన అపారమైన అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఆయన మనం భక్తితో శ్రద్ధతో వేడుకోవాలి, ప్రార్థించాలి, పూజించాలి, స్మరించాలి. అప్పుడు ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ వచ్చి, సాయినాథ నన్ను కరుణించండి, నేను మీ పాదాల దగ్గరికి వచ్చాను, నన్ను కాపాడండి ప్రభు అని చెప్పి ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే ఏమైంది? బాబా గారికి సాయినాథునికి దయ కలిగింది. బాబా గారికి దయ కలిగింది ఎప్పుడు? ఆయన ప్రార్థన చేసినప్పుడు. మరణోన్ముఖులకు అమృత సించనం లభించినట్లు, అంటే మరణోన్ముఖం ఇంకా చావు దగ్గర ఉన్నవాడికి అమృత సించనం లభిస్తే, అమృతం లభిస్తే, ఒక చుక్క లభిస్తే ఏమవుతుందంటే మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది. అలాగే భీమాజీపాటిలో జరిగింది అదే. ప్రాణభిక్ష పెట్టారు బాబా గారు. గురువు యొక్క అనుగ్రహం అపారం, కరుణ అపారంగా ఉంటుంది. కేవలం ఆయన భక్తితో ప్రార్థించినంత మాత్రానే బాబా గారికి దయ కలిగింది. ఇది గురువు యొక్క అపారమైన మహిమ. బుద్ధిమంతులు కలవరపడరు, కూర్చో అన్నారు. మరి అప్పటి వరకు బాబా గారి దగ్గర వచ్చే వరకు ఆయన ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, హకీములు అయిపోయారు, మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు అయిపోయారు, రసనలు చెప్పేవాళ్ళు, జ్యోతిషులు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన.
డాక్టర్లు కూడా అయిపోయారు, దేశ విదేశాల డాక్టర్లు కూడా అయిపోయారు. ఆయనకున్న ఆ కఫక్షయ వ్యాధులు మాత్రం తగ్గించలేకపోయారు. బకచిక్కిపోయాడు, రోజు రోజుకి క్షీణించిపోయాడు. ఇంకా నిర్ధారించుకున్నాడు, ఇంకా నాకు మరణమే శరణ్యం, ఇంకా నాకు బతికే అవకాశం లేదు, ఇంకా నన్ను ఎవరు రక్షించలేరు. ఆయన నిర్ధారణకు వచ్చేసాడు. వచ్చి భగవంతుని ప్రార్థించుకున్నాడు. ఆయన ఇక్కడే అయితే ట్విస్ట్ ఇదే. భగవంతుడు సద్గురువు ఒకరే, వేరు వేరు కాదంటానికి కూడా ఈ చిన్న ఇదే నిరూపణ. బాబాగారి దగ్గరికి వచ్చే ముందు భగవంతుడిని ప్రార్థించాడు ఆయన. చంద్రకర్ ఉత్తరం రాసే ముందు చూడండి, చంద్రకర్ గారు ఉత్తరం రాసే ముందు భగవంతుని ప్రార్థించాడు. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నన్ను తీసుకెళ్ళిపో అన్న భావంతో ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో ఎమ్మటానికి నానాసార్ చంద్రకర్ గుర్తుకొచ్చారు. అక్కడ రాస్తారు కూడా, నానా భీమాజీకి నానా గుర్తు రావడం కూడా బాబా గారి యొక్క ప్రేరణే అని. మరి ఆయన భగవంతుని ప్రార్థిస్తే సద్గురుకి ఎందుకు ప్రేరణ ఇచ్చారు? సద్గురు ఎందుకు ప్రేరణ ఇచ్చారు? భగవంతుడు సద్గురువు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకరే. ఆ భగవత్ స్వరూపమే సద్గురువు రూపం. అయితే ఈ రూపానికి ఉన్న మహిమ గొప్పది. సద్గురువు ఉన్న రూపానికి ఎక్కువ పవర్ఫుల్ రూపం. అందుకని భగవంతుడు గోపిస్తే రక్షించడానికి గురువు ఉన్నారు, గురువు గోపిస్తే రక్షించాడు ఎవరూ లేరని తెలుసుకోవాలి అన్నారు. ఎమ్మడానికి చంద్రకర్ గుర్తుకొచ్చారు భీమాజీ పాటిల్ గారికి. ఎమ్మడితనం రాశాడు, అయ్యా నేను ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు మీరు తప్పితే ఇంకెవరు నాకు కరుణోపాయం చెప్పలేరు అని చెప్పి ఆయన ఉత్తరం రాస్తాడు. రాగానే ఉత్తరం చదువుతాడు. ఆయన చదవగానే మళ్ళీ ఎమ్మటే తిరుగు జవాబిస్తాడు. షిరిడీలో బాబా గారు ఉన్నారయ్యా, ఆయన అందరికి తల్లి తండ్రి గురువు అన్నీ ఆయనే, ఎవరు ఆయన శరణు కోరి వచ్చినా వాళ్ళని సంరక్షిస్తారని ప్రతిజ్ఞ పొంది కూర్చున్నారు, వెళ్ళి వారి పాదాలపై పడిపో అని చెప్పని అన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు? భీమాజీ రాసిన ఉత్తరం చదివి నానా మనసు కరిగిపోయింది. మనసు కరిగిపోయింది. అయ్యో ఇంత మంచివాడా భీమాజీ పాటి, ఇంత మంచివాడు, అతను ఇంత ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇంత కష్టాల్లో ఉన్నాడా అని ఆ యొక్క ఉత్తరం చదివిన మనసు కరిగిపోయింది. ఏదైనా సరే నేను అతనికి మంచి చేయాలి, సూచించాలి, మంచి మార్గం సూచించాలి అని ఎమ్మటి ఆయన ఉత్తరం రాశాడు. వెళ్ళి బాబా గారి పాదాలపై పడిపో, ఆయన నిన్ను సంరక్షేది అని. అంతే. ఆ ఉత్తరం చూసుకున్నాడు భీమాజీ పాటిల్. ఎమ్మటే బండి కట్టుకొని బయలుదేరి షిరిడి వచ్చాడు. రాగానే బాబా గారు ఏమన్నారు, శ్యామ ఈ దొంగను తెచ్చి నా మీద ఎందుకు పడేసావరా అన్నారు. ఇక్కడ వచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు? ఆయన్ని. మరి శ్యామాని బాబా గారు ఎందుకు అన్నారు? ఆయన్ని వచ్చేటప్పుడు నలుగురు మోసుకొని వచ్చారు బండిలో నుంచి. అంటే దిగి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నలుగురు పట్టుకొని మోసుకొని వచ్చారు. అప్పటికే చంద్రకర్ గారు ఆయన ఉత్తరం రాసి చంద్రకర్ గారు వచ్చి షిరిడీలో ఉన్నారు. ఆయన రాగానే భీమాజీ పాటిల్ రాకముందే శ్యామకి మొత్తం చెప్పారు ఆయన చంద్రకర్ గారు. ఇదిగో అట్లా భీమాజీ పాటిల్ ఉన్నాడు, ఆయన తప్పకుండా వస్తాడు, ఆయనకి నా మాట పట్ల విశ్వాసం అని ఈయన విశ్వసించాడు చంద్రకర్ గారు. అందుకే రావడం. ఆయన ఉత్తరం రాసింది ఎక్కడ రాశాడు? కళ్యాణం ఉన్నాడు చంద్రకర్ గారు. భీమాజీ పాటిల్ ఎక్కడ ఉన్నారు? పూణే దగ్గర నారాయణగాంలో ఉన్నాడు ఆయన. ఆ నారాయణగాం నుంచి ఉత్తరం రాస్తే కళ్యాణ్ చేరింది. ఆయన ఎమ్మడి తిరుగు జవాబిస్తే మళ్ళీ ఈయనకి నారాయణగాం ఉత్తరం వచ్చింది, తిరుగు రిప్లై. అది తీసుకొని నేను వచ్చాడు, షిరిడి బయలుదేరాడు. ఆయన ఉత్తరం రాసిన తర్వాత తప్పకుండా భీమాజీ పాటిల్ షిరిడి వస్తాడు అనే ఒక దృఢమైన విశ్వాసంతో చంద్రకర్ గారు కళ్యాణ్ నుంచి అంటే బాంబే నుంచి బయలుదేరి షిరిడి వచ్చున్నారు ఈయనకంటే ముందు. వచ్చినప్పటికి భీమాజీ పాటిల్ వస్తాడని తెలుసు. అందుకని ఏమంటే శ్యామకి చెప్పారు, ఎవరైనా ముందు బాబాగారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు శ్యామకి విన్నవించుకోవాలి, వాళ్ళు వచ్చిన సమస్య ఏంది, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏం కావాలి, వాళ్ళకి ఏం కోరుకున్నా అన్ని ముందు శ్యామకి చెప్పుకోవాలి. అట్లాగా చంద్రకర్ గారు ముందు శ్యామకి చెప్పేశాడు మొత్తం. అయ్యా ఇట్లా భీమాజీ పాటిల్ ఆయన వస్తాడు, ఆయన మన బాబాగారి దగ్గర చెప్పాలి, ఇట్లా ఆయన ముందు చెప్పాడు ఆయన. ఇప్పుడు అక్కడ బండి దిగిరాగానే నలుగురు మోసుకొని వచ్చారు. బహుశా అక్కడ చంద్రకర్ సైడ్ అయిపోయాడు. చంద్రకర్ పాత్ర లేదు, వచ్చింది చంద్రకర్ ద్వారానే. చంద్రకర్ గారు చెప్తేనే ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమన్నది,
శ్యామ నేతృత్వంలో, అంటే శ్యామ గారు ఏ చెప్తారో అలా చేయటం. ఆ నలుగురు కలిసి మోసుకొచ్చని ఇలా తీసుకురండి అని శ్యామ గారు చెప్తే ఆ నలుగురు మనుషులు భీమాజీ పాటిని మోసుకొని రెండు కాళ్ళు 2 చేతులు పట్టుకొని మోసుకొని వచ్చి బాబా గారిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే బాబా గారు అన్నారు, అరే శ్యామ, ఈ దొంగ తెచ్చి నా మీద పడేశారేంద్రా అన్నారు. భీమాజీ పాటు ఎంతో మంచివాడు, వచ్చేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, అడిగిన వాళ్ళకి లేదు అనుకుండా ఆయన ఇచ్చే తత్వం ఉంది ఆయనకి, ఉదారుడు. మరి అటువంటి భీమాజీ పాటిని దొంగని ఎందుకు అన్నారు బాబా గారు? అది కూడా శ్యామతో అన్నారు. శ్యామతో ఎందుకు అన్నారంటే శ్యామ నేతృత్వంలో, అంటే శ్యామ గైడెన్స్ లో వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడికి పైకి మసీదులోకి శ్యామాని అడిగారు, ఎందుకు తెచ్చి పడేసేవారా అని. అయిపోయింది, చంద్రకళ పోర్షన్ అయిపోయింది. ఉత్తరం రాసి పంపించడం వరకు వచ్చి ఇక్కడ శ్యామ చెప్పడం ఆయన అయిపోయింది. ఎక్కడి చంద్రకళ గారిది లేదు. ఇప్పుడు శ్యామగా చెప్పారు బాబా గారు. చెప్పంగా నేను ఉన్నాడు, బాబా గారిని ప్రార్థించాడు. బాబా, నేను అనాథని, నన్ను రక్షించండి, కాపాడండి, మీ తప్ప రక్షించాడు, ఎవరు లేరు ప్రార్థించుకున్నాడు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో బాబా గారి మనసు, బాబా గారు దయ కలిగింది. దయ కలిగమంటే చెప్పారు, కూర్చో, బుద్ధిమంతులు కలవరపాడరు అని చెప్పి ఆయన్ని ధైర్యం చెప్పి కూర్చోబెట్టారు. మరి క్షణం ముందు, కొద్దిసేపటి ముందు దొంగని సంబోధించిన బాబా గారు భీమాజీ పాటిల్ని కాసేపు తర్వాత మన బుద్ధిమంతుడు అని అన్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది? ప్రార్థన చేశాడు, బాబా గారిని ప్రార్థించాడు. ప్రార్థన చాలా ముఖ్యం. మనం ప్రార్థిస్తున్నాము, మనం చూసుకోవాలి. మొక్కులు కోరుకుంటున్నామా, బాబా గారిని ప్రార్థిస్తున్నామా? ప్రార్థన వేరు, మొక్కుకోవటం వేరు. దండం పెట్టుకుని బాబా నా కోరికలు తీర్చాలి అని అంటాం వేరు. ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన అంటే మన బాధలన్నీ ఆయన చెప్పుకొని ఏకవరు పెట్టుకుంటున్నట్టుగా మనం, ఇంకా మీరు తప్పితే మాకు ఎవరు చేయలేరు అని చెప్పి ఆయన మనం ప్రార్థించడం, వేడుకోవటం ప్రార్థన అంటాం. అంటే ఇంకా సరెండర్ అయిపోవటం, శరణాగతి చేయటం ప్రార్థన. అది చేశాడు కాబట్టి బాబా గారికి దయ కలిగింది. కలిగే ఉన్నారంటే బుద్ధిమంతు కలవ పడరా, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారు. మరి దీనికి మరి గత జన్మలో ఉన్న పాపకర్మ ఫలితంగానే ఆయనకి కఫక్షయ వ్యాధి రావడం జరిగింది భీమాజీ పాటిల్ గారికి. ఈ జన్మలో మంచివాడే, దాన ధర్మాలు చేశాడు, చాలా చాలా చేశాడు. కానీ గత జన్మ కర్మ అది వదలలేదు. దానివల్ల ఆయన అనారోగ్యవంతుడయ్యాడు. గత జన్మ ఫలితాన్ని మనం ఎలా అనిపిస్తామంటే కర్మలు శరీరం ద్వారానే, గత జన్మ పాప పుణ్యాల కర్మ ఫలాలన్నీ శరీరం ద్వారానే అనిపిస్తాం. ఇది ఒకటే ఏకైక మార్గం, రెండో మార్గం లేదు, తప్పించుకోవడానికి లేదు. మానవ శరీరం మళ్ళీ అది కూడా శరీరం ద్వారా అనుభవించేది కర్మల్ని. మిగతా వాటి కర్మలు అంటాం. కానీ వాళ్ళు చేసిన కర్మాల ఫలితంగా వాళ్ళు జన్మలు తీసుకుంటారు. మళ్ళీ అక్కడ ఉంది. భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సహజ గుణాన్ని పెట్టి సృష్టించాడు. వాటన్నిటికి లేనిది ఒక్క మనిషి మాత్రం ఉంది, ఏంటంటే బుద్ధి లేదా జ్ఞానం, తెలుసుకోగలం, ఇది మాట్లాడగలడు, తను నిర్ణయించుకోగలడు ఏది మంచి ఏది చెడు అనేది. మిగతా జీవులకు లేదు. కాబట్టి వాటికి కర్మలు అంటాం. కానీ అవి చేసుకున్న పాపం అనుసారం ఆ శరీరాలు తీసుకుని కర్మలు అనిపిస్తాయి. మళ్ళీ ఆయన చేసిన భీమాజీ పాటిల్గా చేసిన గర్జంలో ఉన్న పాప ఫలం ఏదైతే ఉందో దానివల్ల ఆయన కపక్ష వ్యాధి వచ్చింది. దాన్ని అనుభవించడం కోసం ఆయన ఇంకా ఉన్నాడు. చివరి క్షణం దగ్గర అనిపిస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే బాబా దగ్గరికి వచ్చారో ఇప్పటిదాకా చెప్తారు, బాబా నీ కర్మఫలం అంతా నశించిపోయింది, తొలగిపోయిందని చెప్తారు. ఇప్పటిదాకా నువ్వు అనుభవించే కర్మఫలం అంతా తొలగిపోయింది. ఎప్పుడైతే మసీదు మెట్లోకి వచ్చావో అప్పుడే నీ యొక్క చెడు కర్మ తొలగిపోయింది. ఇప్పుడు బుద్ధిమంతుడు అయ్యో కూర్చో అన్నాను. గత జన్మ చేసిన పాప పుణ్యం ఏంటంటే ఆయన
వ్యభిచారం చేసేవాడంట. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళతో సంబంధాలు కలిగి ఉండడం భీమాజీ పాటిల్ గత జన్మలో వేరే శరీరంతో. ఆ యొక్క కర్మ యొక్క ఫలితాన్ని ఈ జన్మలో కఫక్షయ వ్యాధితో అనుభవించాడు. ఇది మనం తెలిసి చేస్తాం, తెలియకో చాలా కర్మలు చేస్తూ ఉంటాం. అవన్నీ కర్మఫలాలే. అవన్నీ ఎక్కడ పోవు, బ్యాంక్ బ్యాలెన్స్ చేరుతా ఉంటాయి. రూపాయి పైసా చేరుతా ఉంటాయి అన్ని మన అకౌంట్లో. వీటి యొక్క ఫలితం ఎప్పుడు అనుభవిస్తామంటే శరీరంతో కుదిరితే ఈ జన్మలో, లేకపోతే వచ్చే జన్మలో. మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనిషిగా పుడితే అనుభవిస్తా, లేకపోతే ఇంకా వేరే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చేసుకున్న పాప పుణ్యాలు బట్ట మళ్ళీ అది కూడా మళ్ళీ ఆ జన్మంతో మళ్ళీ ఈ కర్మలన్నీ అనుభవించే వరకు బతుకు చేస్తూ ఉండాల్సిందే. మళ్ళీ ఎప్పుడు మనిషి జన్మ వస్తాడో అప్పుడు అనుభవిస్తాడు ఇటు మళ్ళీ ఆ కర్మలన్నింటినీ. ఈ కర్మల కోసం వాడు మనిషిగా పుడతాడు. కొన్ని ఈ కర్మలు ఎగొట్టడం కోసం మనిషిగా పుట్టకపోవచ్చు, చెప్పలేం. వాడి సంస్కారాలను బట్టి అంత్యమతి సాగత్యం వాడు చివరి క్షణం ఏదో ఆలోచిస్తాడో అదే పొందుతాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో తిరిగి జన్మ అక్కడే పుడతాడు వాడు. కొంతమంది ఆస్తుల కోసం, లేకపోతే డబ్బుల కోసం, లేకపోతే ఇంకో ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటునో, లేకపోతే కొంతమంది భగవంతుని తలుచుకుంటునో, ఇలా నానా రకాలుగా ఉంటారు. అంటే లాస్ట్ చివరి క్షణాల్లో ఎవరైతే ఇదేని తెలుస్తారో వాళ్ళు అక్కడే పుడతారు. కొంతమందికి ఎఫెక్షన్ ఉంటుంది కుటుంబం పట్ల. మనవాళ్ళు అప్పుడు వీడియో ఉండలేదు, నా మనవడు నా మనవరాలు వాళ్ళ బాధ్యతలు అయిపోతాయి, వాళ్ళ సంబంధమే లేదు. కానీ ఆ మమకారం, మమకారం ఉంది. మనవడి పట్ల, మనవరాల పట్ల, కూతురు పట్ల, బిడ్డల పట్ల, ఎవరి పట్ల ఉండొచ్చు. దానివల్ల ఏమవుతున్నాడు, ఆ జీవుడు మళ్ళీ తిరిగి అక్కడే పుడుతున్నాడు, ఆ ఇంట్లోనే పుడతాడు. మళ్ళీ ఏ రూపంలో పుడతాడో తెలియదు, మళ్ళీ పుడతాడు. ఆ టైం బాగుంటే మళ్ళీ మనిషిగానే పుట్టచ్చు, లేదా ఇంక ఏదైనా జంతు రూపంలో పుట్టేనొచ్చి వాడి ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ కాపులు వాళ్ళని చూసుకుంటా. ఇదంతా గత జన్మల కారణంగానే, రుణానుబంధం కారణంగానే జరుగుతుంది. ఇదంతా కొంతమంది చూడండి, మన ఇంట్లో కొన్ని పెంపుడు జంతువులు పెంచుకుంటే అది కొంతమందికి అలవాటు అవుతాయి. 4 ఉంటే 4కి అలవాటు అవ్వ, ఒకళ్ళమ్మడే తిరుగుతూ ఉంటుంది. అది ఒకళ్ళకే మచ్చిగా అవుతుంది బాగా. ఆ పర్టికులర్ వ్యక్తి కనిపించకపోతే తోచదు. అంటే దాని అర్థం ఏంటంటే రుణానుబంధం, గజంలో రుణానుబంధం. గజంలో ఇద్దరుకున్న వాడికి వీడికి, ఈ జీవులు ఇద్దరుకున్న రుణానుబంధం తీరక మళ్ళీ వీడు ఏం చేశాడంటే ఆ ఇంట్లోనే పుట్టాడు ఏదో ఒక రూపంలో, లేకపోతే ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడికి రుణానుబంధం పెరిగింది. ఇప్పుడు వీడు లేకుండా వాడు ఉండలేడు, వాడు లేకుండా వీడు ఉండలేడు. అంటే ఏమవుతుంది, అక్కడ గజం రుణానుబంధం మళ్ళీ జన్మ కారణం అయిపోయింది. మరి చేసిన పాపనాలు ఎప్పుడు అనిపించాలి, మళ్ళీ ఈ తీసుకున్న జన్మ అయిపోతే శరీరం మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు అనుభవించాల్సిందే. మళ్ళీ ఆడు మనిషికి జన్మిస్తే. అందుకే చూడకుంటారు, ఫలానా కుక్కలు పెంచుకున్నాను అనుకో, అది వాడికే బాగా అలవాటు, మా దగ్గర రాదు, మాకు అలవాటు కాదు అంటారే. ఇవే ఇలాంటివి రుణానుబంధాలు. అవి ఎక్కడికి వస్తూ ఉంటాయి. అందుకే రుణం, శత్రుత్వం, హత్య ఈ మూడింటి పాల్పడ్డారా మళ్ళీ జన్మలు కారణమవుతున్నాయి. ఇవి కల్పాంతం కూడా తెరదురా బాబు అని చెప్పి అన్నారు. అందుకని వాడు జోలికి పోవద్దు అన్నారు. బాబాగా చెప్పింది అదే. ఈ రుణాలు అయిపోతున్నాయి, మళ్ళీ జన్మల కారణాలు అయిపోతున్నాయి. మంచిగా చెడేను. కాబట్టి వాటిని వదులుకోవాలి, వాటిని నిర్మూలించాలని ఏం చేయాలి, అది కేవలం ఒక్క మానవ జన్మతోనే సాధ్యం, ఇంకేది కాదు. ఇక్కడ భీమాజీ పాటిల్ జీవుడు గజన్మ చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు ఈ జన్మను అనుభవించాడు. ఎప్పుడైతే బాబాగా దగ్గరికి వచ్చాడో ఎమ్మడితో కర్మఫలం తొలగిపోయింది. ఆ 30 పుల్లి చెప్తారు, మీ గజంలో మీకు బాకీ పడ్డ రుణం తీర్చుకోవడానికి వీడు పులిగా పుట్టి మీ ఆధీనంలో ఉన్నాడు. గత జన్మ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల అదిగో ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి ముక్తిని పొందాడు, సద్గతిని పొందాడు చెప్తారు బాబా గారు. చూడండి, వాడు దుర్మార్గుడే, వాడు రుణం ఎగ్గొట్టాడు, వాడు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు బాకీ. అయినప్పటికీ మరి ఏనాడు జన్మ బాబా గారితో రుణానుబంధం ఉందో బాబా దగ్గరికి వచ్చాడు. అది ఆ పులికి గత జన్మలో బాబా గారితో ఉన్న సంబంధం ద్వారానే వాడు పులి ఆకారం తీసుకునే బాబా దగ్గరికి వచ్చాడు.
కాబట్టి బాబా గారిని వాడు గుర్తుపట్టాడు. ఆ జీవుడు, పులిలో ఉన్న జీవుడు బాబా గారిని గుర్తుపట్టాడు. అంటే ఖచ్చితంగా ఏంటి, బాబా గారితో రుణానుబంధం కలిగి ఉంది. ఆ పుల్లో జీవుడు బాబా గారితో రుణానుబంధం కలిగి ఉంది కాబట్టి రాగలిగాడు, లేకపోతే వచ్చాడు కాదు. వచ్చేసేసరికి పరస్పరం చూస్తున్నారు. బాబా గారు మేక పులి రెండు పరస్పరం చూసుకున్నారు. మెట్లు ఎక్కుతున్న పులి బాబా గారు చూసుకున్నారు. వచ్చిన తర్వాత బాబా గారి దగ్గరికి వచ్చి శరణాగతి వేడుకుంది ఆ జీవుడు. వాడికి తెలుసు, ఖచ్చితంగా వాడికి తెలుసు. ఆ పుల్లో ఉన్న జీవుడికి బాబా గారు గుర్తుపెట్టాడు వాడు. ఇదే వాడి జ్ఞానం ఉండదు, మనకు ఉండదు. మనం గుర్తుపట్టలేం, మనిషి కాబట్టి మనం గుర్తుపట్టలేం. ఇప్పుడు ఆ నలుగురు పెంచారు ఆ పులిని. ఆ పులి ఎవరో వీడికి తెలీదు. గత జన్మలో ఈ పులి ఎవడో, ఈ నలుగురు ఎవరో తెలీదు. కానీ ఈ నలుగురు కలుసుకున్నారు రుణానుబంధం కారణంగా. కలిస్తేనే వాడు బాకీ తీరుస్తాడు, అబ్బాయి తీర్చలేడు. అందువల్ల తీశాడు, ఒక్కడే బాకీ నలుగురికి ఎగ్గొట్టాడు. ఈ నలుగురు కలిసి ఒకేసారి వీడు బాకీ ఉన్న డబ్బును తీసుకున్నారు. అంటే నలుగురు కలిసి పంచుకునేవాళ్ళు. నలుగురు వాడిని ఆ పులిని ఊరు తిప్పి ఆడిస్తూ సంపాదించే డబ్బులు. అంటే ఏకకాలంలో నలుగురు బాకీ తీర్చాడు వాడు. వెళ్ళగా ఒక్కడు లేకపోయినా ముగ్గురుంటే జరగదు. అది మళ్ళీ ముగ్గురుంటే బాకీ తెరదు, నలుగురు ఉంటే తీరింది. కానీ నలుగురు ఉన్నారు, నలుగురు పెంచారు. మరి ఆవుడు తిరుగుతా చివరి క్షణాలు ఎందుకు వచ్చాడంటే ఇది సద్గురు కృప, అపారమైన గురు మహిమ. ఇది గురు మహిమ. ఇది ఆ సద్గురు యొక్క మహిమ ఏంటి? ఊరుజితో షిడి దాకా వచ్చిన తర్వాత ఎవరు చెప్తారు, అయ్యో ఈ పులి రోగగ్రస్తగా ఉంది, దీన్ని తీసుకొని మీరు షిడి వెళ్ళండి. వెళ్ళి అక్కడ బాబా గారు ఉంటారు. బాబా గారు చూస్తే బాబా గారు వైద్యం చేస్తారు. లేదా బాబా ఆయన చూపు పడినా సరే ఆ పులి బతుకుతుంది, దాని కర్మ తొలిగిపోతుంది అని చెప్పి చెప్తే విని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత పులి ఎక్కుతుంటే, మెట్లు ఎక్కుతుంటే బాబా గారు పులి పరస్పరం చూసుకున్నారు. అప్పుడు పులి గుర్తుపట్టింది బాబా గారిని. గత జన్మ ఎన్నో జన్మల బంధం తెలియదు, ఏ జన్మల బంధం కూడా తెలియదు, మనకు తెలియదు. బాబా గారు తెలుసు, వాడికి కూడా తెలుసు, పులిలో ఉన్న జీవుడు కూడా తెలుసు. అందుకని అక్కడ చెప్తారు కూడా, గత జన్మలో బాధపడ్డ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ జన్మ తీసుకుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అక్కడ అపారమైన పుణ్యం. చూడండి, వాడు దుర్మార్గుడైనా గజవాడు భాగ్యం కొట్టినా బాబా గారితో ఉన్నాడు. సద్గురుతో రుణానుబంధం ఏమైపోయిందంటే తెచ్చి సద్గురు చరణాలకి తీసుకొని వచ్చింది. అంతే. ఎప్పుడైతే బాబా గారు చూశారు దానికి ముక్తి అంత అయిపోయింది, శక్తిపాతం అయింది. దానికి ఉన్న కర్మంతా తొలగిపోయింది. మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ వింటున్నాం అని కాదు, మనం బాబా గారి దృష్టిలో ఎంత దగ్గరకు ఉన్నాం అనేది కావాలి మనకి. మనం బాబా గారి స్మరణ ఉంటున్నాం లేదని బాబా గారు ముఖ్యం, అది చూస్తారు. అలాగే బాబా గారు ఎప్పుడైతే పులి చూస్తుందో వెంబడే బాబా నమస్కారం చేసుకొని తలని బాబా తెచ్చి శరణాగతి చేసుకుంది. ముమ్మారు నేలను కొట్టి తల తోహని పెద్దగా గాండ్రించి బాబా గారి చరణాల్లో శరీరాన్ని వదిలేసింది పులి. అందుకని అసలు సత్పురుష చరణాల్లో ఉన్న మరణం కాదు, అది వైకుంఠ సుఖం అని. వైకుంఠ సుఖం ప్రాప్తి అంటే దానికి మోక్షం ఇచ్చింది. చూడండి, గత జన్మలో వాడు ఎగ్గొట్టి బాకీ కొట్టినా ఆ ఎగ్గొట్టిన పాపాన్ని ఫలితాన్ని వాడు క్రూర జన్మ తీసుకున్నాడు, క్రూర జంతు రూపం తీసుకున్నాడు. అయినప్పటికీ బాబా గారితో సద్గురితో రుణానుబంధం ఉండటం వల్ల బాబా గారి పాప చెంతకి చేరి వాడు ముక్తిని పొందాడు. ఇది గురు మహిమ, అపారమైన మహిమ, అపారమైన కరుణామయుడు గురువు, సద్గురు. అటువంటి బాబా గారు మనం ఆశ్రయించినందుకు మనందరూ సంతోషపడాలి. ఇంకా 10 మందికి మన బాబా గారి గురించి చెప్పగలగాలి. మనం ఎంతమంది చెప్తున్నాం బాబా గారి గురించి, ఎంతమంది తెలుపుతున్నాం, మనం అనుభవాలు పొందుతున్నాం, మన వరకే ఉండిపోతుంది. మనం ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో మనం నలుగురికో 10 మందికో బాబా గారి గురించి మనం తెలిసే ప్రయత్నం చేయాలి. మంది మత మార్పిడి కాదు, మనం మతం మార్చుకోవట్లేదు. మనం నమ్మే దైవాన్ని లేదా మనం నమ్మిన సద్గురు గురించి మనం తెలియపరుస్తున్నాం అంతే. వాళ్ళు విన్నారా, వచ్చి శ్వాసం ఉండి కూర్చున్నారా, వస్తారు, లేకపోతే లేదు, ఇంకా వాళ్ళకి సంబంధించింది. కానీ తెలియపరిచే బాధ్యత అయితే మనకు ఉంది. అయ్యదుగో నేను ఈ ఫలితాలు పొందాను, నేను బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఈ ప్రయోజనాలు కలిగినాయి, మీరు కూడా బాబా గారి దగ్గరికి వస్తే నమ్ముకుంటే మీకేమన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా తెలియపోతాయి అని చెప్పొచ్చు. ఏం కాదు, వాళ్ళు ఇష్టమై వచ్చి కూర్చుంటే వాళ్ళకి అనుభవం కలిగిస్తే బాబా గారు మళ్ళీ వస్తారు, లేదంటే ఇంక రారు. అది వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధించింది కాదు. ఇప్పుడు చంద్రకౌర్ గారు ఏం చేశాడు,
భీమాజీ పాటిల్ తెలిపాడు, వెళ్ళిపో బాబా బాబా పడిపో అని చెప్పి, ఆయన తప్ప ఇంకా రక్షించేవాళ్ళని చెప్పాడు. చెప్పిన దాన్ని గౌరవించాడు ఆయన భీమాజీ పాటిల్. అయ్యో నానాసాహెబ్ చంద్రబాబు చెప్పాడంటే అది ఖచ్చితంగా అయి ఉంటుంది అని గౌరవించబట్టే వెంబడే బయలుదేరి వచ్చాడు, లేకపోతే వచ్చేవాడు కాదు. వచ్చినందుకు ఏమయ్యాడు, ఆయన రక్షించబడ్డాడు, ప్రాణభిక్ష పెట్టారు బాబా గారు. అపారమైన కరుణ ఉండబట్టి బాబా గారు భీమాజీ పాటిల్ ప్రాణభిక్ష పెట్టారు. ఇది గురువు యొక్క మహిమ, అపారమైన మహిమ. అది ఎక్కడా దొరకదు. అపారమైన ఆయన ప్రేమని మనం ఎక్కడ పొందలేం, బాబా గారి దగ్గర తప్ప ఇంకెక్కడ పొందలేం. అటు సద్గురుకి ఎప్పుడు మనం శరణాగతి చేసుకుని ఉండాలి. ఆయన దగ్గర వచ్చి కూర్చున్నంతనే దాని కర్మపాసం విడిపోయింది, పులికి ఈయన కర్మ కూడా తొలిపోయింది. ఎప్పుడు నీ కర్మ తొలిగిపోయింది అని చెప్పి అన్నారు. ఆయన వెళ్ళి భీమాబాయి ఇంటికి వెళ్ళు అని బాబాగారు దాచి చూపించారు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ బస్ చేయాలంటే బాబా గారు భీమాబాయి ఇంటికి వెళ్ళండి. అక్కడ ఆయన నిద్రపోవటం, పడుకుంటే ఆయనకి కళ్ళ 2 స్వప్నాలు రావడం. ఆ 2 స్వప్నాల్లో బాబా గారు ఆయన యొక్క కర్మని తొలగించడం, ప్రారంభ కర్మ ఏదైతే మిగిలిందో దాన్ని తీసేశారు ఆయన సమక్షంలో. ఒక మాస్టర్ వచ్చి బెత్తం కొట్టి పద్యం చెప్పమని చెప్తే చెప్పలేకపోతే బెత్తంతో వీపు కొట్టడం. ఇంకో స్వప్నం ఏముంది, కాసేపటి అతను ఛాతీని సన్నికలుగా చేసి రుబ్బడం, ఉత్తరాన్ని తీసుకొచ్చి ఛాతీ మీద పెట్టి రుద్దటం పైకి కిందకి. ఈ రెండిటి ద్వారా 2 కర్మలు, అంటే రెండిటి ద్వారా అతని శరీరాన్ని స్వప్నంలో బాధించి ఆ బాధ ద్వారా ఆయన కర్మను తొలగించారు. అంటే ఇప్పుడు మనం బాధపడుతున్నాము అంటే, అనారోగ్యంగా బాధపడుతున్నామంటే మన కర్మ తొలుగుతుందని అర్థం, మన కర్మను అనుభవిస్తున్నాం అని అర్థం, మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అని అర్థం. అందరికీ ఉంటుంది, అందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, ఎప్పుడు ఉండిద్ది. అబ్బా వాళ్ళు చూసి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటాం, అనుకోవడానికి లేదు. వాడి ఖర్చు వచ్చినప్పుడు జమ, ఇప్పుడు వాడు ఉన్న దీన్ని అనుభవిస్తున్నాడు. వాడి కర్మ క్షయమయ్యే రోజు వచ్చినప్పుడు వాడు తెలియకుండానే పాపం కానీ పుణ్యం కానీ, ఇదే అధ్యాయం చెప్తారు 13వ అధ్యాయంలో, పాపం కానీ పుణ్యం కానీ మనం తెలియకుండా వచ్చి పడతాయి అంట. మనం తెలియదు వచ్చి పడాలి, మనం తెలియదు. అనారోగ్యం వచ్చేవారు అనారోగ్యం తెలియదు, సంతోషం వచ్చే సంతోషం తెలియదు. పాపం కానీ పుణ్యం కానీ 2 ఒకేలా వచ్చి పడతాయి. ఇది కర్మధర్మ సంయోగం అంటే, అనుకోకుండా వచ్చి పడితే కర్మధర్మ సంయోగం అంటారు దాన్ని. వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకుంటే అలా. ఇప్పుడు వ్యక్తి బాధపడుతున్నారు, నడు నొప్పి, కాళ్ళు నొప్పి, చేతులు బాధపడుతున్నారంటే అక్కడ దాని అర్థం వాళ్ళు రోగిష్ఠులని కాదు, గత జన్మల ప్రారంభ కర్మని వాళ్ళు అనుభవింపు లేకుండా చేసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంకా ఖర్చు అయిపోతే మొత్తం ఖర్చు అయిపోతే ఇంకే మిగిలి ఉండదు, 0. సో అక్కడి నుంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఒక బాగా ఆరోగ్యంగా ఉంటారు, ఆ తర్వాత ఎప్పుడో మొదలవుతుంది వాళ్ళకి కూడా ఉంటుంది, ఏదో కర్మ ఉంటుంది కదా, అది అనుభవించాలి. అది వచ్చినప్పుడు ఆ చివరి క్షణాల్లోనూ చివరి రోజుల్లోనూ అంటారే, అట్లా వాళ్ళకి అనుకోకుండా సంప్రాప్తి వస్తుంది. అయ్యో నడిదాకా బాగా ఆరోగ్యంగా తిరిగాడే, ఇప్పుడేంది సడన్ గా ఇట్లా వచ్చి పడింది అనుకుంటాం. అది అనుకోకుండా వచ్చి పడేది ఏదైనా కూడా అది కర్మ. ఇది కర్మధర్మ సంయోగం. ఇక్కడ కర్మను ఎలా అనిపించాలి, సంతోషంతో అనుభవించాలి, బాధపడుతూ కాదు, సంతోషం అనిపించాలి. అమ్మయ్య నా కర్మ తల్లిపోతుంది, నా నడువు నొప్పి ద్వారా బాబా గారు నా కర్మ తీసేస్తున్నారు, నా కాళ్ళ నొప్పి ద్వారా తీసేస్తున్నారు, నా చేతి నొప్పి ద్వారా తీసేస్తున్నారు, నా మెడ నొప్పి, తల నొప్పి, ఏ అనారోగ్యంతో మనం బాధపడుతున్నామో అవన్నీ మన కర్మ తొలిపోతుంది అని సంతోషపడాలి, సంతోషంగా అనుభవించాలి దాన్ని. ఎలా, అదిగో సద్గురు యొక్క స్మరణతో. అప్పుడే మనకు తేలిక అనిపించేస్తాం, మన బాధ అనిపించదు. ఆ కర్మంతా క్షయమైపోతే ఏమైపోతుంది, ఇంకేముండదు, ఆయన మనమే మిగులుతాం, బాబా గారి స్మరణ మనకు మిగిలేదు. ఇది చాలా మందికి అనుభవాలకి రావు. ఆయన కృపని మనం పొందగలిగితే, ఆయన అనుగ్రహం మనం పొందగలిగితే తేలిక అనుభవింప చేస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. భీమాజీ వాళ్ళకి అదేగా చేశారు. అంత బాధలో కూడా ఆయన ఏమనుకున్నాడు, వచ్చి బాబా ప్రార్థించగానే తల్లిపోయింది పోరా ఇక్కడి నుంచి అన్నారు. కాసేపు గంట సేపు కూర్చోబెట్టినాడు. అప్పుడు ప్రతి 5 నిమిషాలు రక్తం కక్కేవాడు, ఒకసారి కూడా అవ్వలేదు. గంట సేపు కూర్చున్నా, ఇంకా వెళ్ళి భీమా బాయపడి అంటారు, ఇంకా అవ్వలేదు, ఇంకంతే. ఈ 2 స్వప్నాల ద్వారా అతని శరీరాన్ని బాధింప చేసి ఆయన కర్మని ఏదైతే మిగిలిందో ఆ కర్మలు కూడా తొలగించేశాడు. అంటే దీని అర్థం ఏంటి, కర్మని కేవలం శరీరం ద్వారా మాత్రమే అనుభవించాలి. అలా అనుభవిస్తేనే మన కర్మలు తొలుగుతాయి. మన కర్మలు తొలుగుతాయి అంటే ఏంటి, మనకు రాబోయే జీవితం బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని అర్థం. అందుకే మనం అనుభవించగల స్టేజ్ని సద్గురుని పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు 50-60 వేలకు వచ్చే రోగాల్ని ముందే తెప్పించేస్తాడు ఆయన. తెప్పించేసి ముందే అనుభవింపచేసి క్లియర్ చేసేస్తాడు రూట్.
56 ఏళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఇంకా అప్పుడు ఏ బాధలు ఉండవు. ఇంకా ఉన్నాయి అంటే మన కర్మ ఇంకా అనుభవించడం తీరలేదు, అనుభవిస్తానే ఉన్నాము అని, అది దాని అర్థం. ఇంకా త్వరగా అనిపించాడు అనేది ఎప్పుడు ఆయన స్మరణలో ఉండాలి. నిత్యము స్మరణము చేయము సాయిది. నిరతము స్మరించాలి బాబా గారిని. నిరతం అంటే ఎప్పుడు, నిత్యం అంటే రోజు, నిరతం అంటే ఎప్పుడు, అనవరతం దానికి అర్థం. అనవరతం ఎప్పుడు ఆయన స్మరణలో ఉంటే ఏం చేస్తాడంటే మన కర్మల్ని ఒక్కొక్కటి తీసేస్తారు, ఆ కర్మ ప్రభావాన్ని తగ్గిస్తారు. మనం వైకల్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, అది ఆయన పంచుకొని ఆయన మోస్తాడు, లేకపోతే తీసేస్తారు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. ఇది ఎప్పుడు చదువును దృఢంగా పట్టుకున్న వాళ్ళకి మాత్రం సాధ్యపడుతుంది. దృఢంగా పట్టుకోవాలి. అందుకనే ఏకం సత్తా అన్నారు. ఒకే నామం ఒకే రూపం దగ్గర ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఒక్క బాబా గారే ఉండాలి, ఇంకంతే. నేను 10 మంది దేవుడి దగ్గరికి వెళ్తాను, 10 గుళ్ళకు పోతాను, నాకు ఏ దేవుడు చూడండి, ఏ దేవుడు చూడ్డు, ఇప్పుడు కాదు ఎప్పటికీ చూడ్డు, ఏ దేవుడు చూడ్డు. నువ్వు ఒక చోట నించున్నప్పుడే ఏ దేవుడు అని చూస్తాడు. నువ్వు అనుకున్న 10 ఇళ్ళు 10 మంది కలుసుకుంటూ వెళ్తే నీకు ఏ వైద్యుడు బాగు చేయడు. నేను 10 హాస్పిటల్ తిరిగి ఇవాళ ఇక్కడ, రేపు ఇంకో చోట, ఎల్లుండి ఇంకో చోట అంటే ఏ వైద్యుడు పట్టించుకోడు. అదే ఒకే వైద్యుడి దగ్గర నుంచుంటే వాడు ఏ రకంగా వాడే బాగు చేస్తాడు. వాడికి తెలిపితే పక్కన అడిగి తెలుసుకున్న బాగు చేసి పంపిస్తాడు. నాకు వకీళ్ళుంటే ఉత్తరం వచ్చింది. నేను 10 ఏళ్లలో ఉంటే నా అడ్రస్ తెలియక వాడు ఎక్కడిస్తాడు నాకు వచ్చిన ఉత్తరం, పోస్ట్ మ్యాన్ పక్కన పాడేసి వెళ్ళిపోతాడు. వాడు వీడు ఎక్కడ ఉంటాడో వీడు దొరకడు అని వెనకని తిప్పి పంపుతాడు. అయితే వాడు చించాడు పడేసి వెళ్ళిపోతాడు. అదే ఒక చోట ఉంటే అది వీడిల్లు ఇది అని కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి తెచ్చి ఈ ఉత్తరం నుంచి వెళ్తాడు. సద్గురు దగ్గర కూడా అంతే, భగవంతుడి దగ్గర కూడా ఒక చోట నిచ్చినప్పుడే ఫలితాలు పొందుతాం. ఇద్దరి దగ్గర, ముగ్గురు దగ్గర, నలుగురు ఉంటే ఫలితాలు పొందాలి. ఎప్పటికీ పొందాం. నన్ను బాబాగా చూడట్లేదు, నాకు బాబా కరుణించట్లేదు, నేను పలానా దేవుడిని పట్టుకున్నాను నమ్ముకున్నాను, ఆ దేవుడిని చూడట్లేదు అంటే ఏ దేవుడు చూడు, బాబా గారు చూడు, ఆ దేవుడు కూడా చూడు, ఇద్దరు చూడు. మరి అప్పుడు ఎప్పుడు చూస్తారు? ఒక చోట చూడు, దేవుడా బాబా గారా లేదా ఇంకో దేవుడా, నీ ఇష్టం. అమ్మవారా నీ ఇష్టం, నీకు మనసు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడ ఒక్క చోటే నించొని చూడండి, అప్పుడు ఫలితం వచ్చింది. 10 చోట్ల తిరిగితే రాదు, ఫలితాన్ని పొందలేం. అదే ఇక్కడ అర్థం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అందుకని ఒక్క ఆయన దృష్టి ఉంచు అన్నారు. ఎల్లప్పుడు సాయి స్మరించే వారిని అన్నారు. మీరు నా వారై ఉంటే దేశాంతరం ఎక్కడున్నా సరే నేను పిచ్చికాలు దాకా కట్టుకొని లాక్కొచ్చినట్టు లాక్కొస్తాను అన్నారు. ఆయన వారు ఉంటేనే. వీరు నాకు దగ్గరగా ఉండేవారు, దగ్గరకు ఉండబట్టే ఆ 2 మేకలు పట్టుకొని వచ్చారు బయటికి. ఆ మేకల మందు వస్తే మేకల మందు అందరినీ తీసుకురాల బాబా వారు, ఆయన వాళ్ళెవరు, ఆయన సంబంధికులు ఎవరు, ఆ ఇద్దరినే తీసుకొచ్చుకున్నారు అంతే. ఇక్కడ ఈ నలుగురు మనుషులు పులిని తీసుకొస్తే పులి మాత్రమే వచ్చింది. పులి మాత్రం సర్దించారు, నలుగురికి ఇవ్వలేదు. చూడండి అంటే ఆ పులి బాబా గారు సంబంధించింది కాబట్టి ఆ పులిని అక్కడ తీసుకురాబడ్డారు. పులి ద్వారా వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఆ పులి ద్వారా ఆడు దుర్మార్గుడైనా వాడు ఎగ్గొట్టాడైనా ఆ పులిలో ఉన్న జీవుడు వల్ల ఈ నలుగురికి బాబా గారు దర్శనం అయింది. లేకపోతే అయ్యేది కాదు, వచ్చేవాళ్ళు కాదు బాబా గారి దగ్గరికి. వాళ్ళు పులి ఆరోగ్యంగా ఉంటే, అది అనారోగ్యగ్రస్త అయింది కాబట్టి ఎవరో చెప్పారు కదా, ఎవరో కాదు, అది కూడా బాబా గారు చెప్పే ఉంటారు ఆయన్ని. కాబట్టి ఆ పులిని ఇక్కడ తీసుకొని వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరు బాగా వాడు నలుగురు దర్శనం అయింది? ఆ నలుగురు దర్శనులకి ఎవరి వల్ల దర్శనం అయింది? బాబా గారి దర్శనం పులి వల్ల, పులి కారణమైంది. మరి ఆ పులికి ఎందుకు అయింది? గత జన్మలో బాబా గారితో రుణానుబంధం కలిగి ఉండటం వల్ల పులి, అందుకే బాబా గారు తీర్చింది ఆయన బాగా ఊరు జరగడు. ఆయన శరణాగతి చేసుకుని ఎప్పుడైతే ఆడు జీవుడు పశ్చాత్తాపడ్డాడో బాబా గారు కావాల్సినందుకు వచ్చి, అప్పుడు బాబా గారు మనసు కరిగిపోయి దాన్ని సద్గతి కలిగించారు. సద్గతి అంత 50 రూపాయలు బాకీ ఉంటే ఆ 50 రూపాయలు బాకీ కూడా బాబా గారు తీర్చారు ఆ వాళ్ళకి. అందుకు బాబా ఎక్కడ పూడ్చిపెట్టమంటారు? పుణ్యాన్ని తీసుకెళ్ళి తగ్గాలో వెనకాల శివాలయం దగ్గర నంది వెనకాల పూడ్చిపెట్టండి, దానికి రుణం వ్యక్తి మీ నుండి దాని సద్గతి కలుగుతుంది, మీ నుండి రుణములతో 2 కలుగుతాయి కొన్ని అని చెప్పి పంపించారు. కారణం అదిగో సద్గురువుతో రుణానుబంధం, ప్రత్యక్ష సంబంధం ఉండబట్టే ఏ జన్మలోనూ, ఈ జన్మలో కాదు వచ్చే అందుకని మనం ఆయన వారమై ఉండాలి. ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఆయన మనుషులు కానీ ఉంటాం. ఆ 2 మేకలు తెచ్చి మేత పెట్టినా కూడా ఏమైపోయింది? బాబా ఉంచుకోలేకపోయారు. కారణం ఏంది? అదిగో మీ ఇద్దరు కారణంగా దాన్ని ఆ 2 మంది ఉంచకుండా మళ్ళీ మందులో కలిపాల్సి వస్తుంది. బాబా గారు బాధపడ్డారు. ఈ సోదకుడు పెడతారు పొద్దుగూకులు.
అందుకని తీసుకెళ్ళి మళ్ళీ ఆ మేకల మందులో కలిపేయండి అని చెప్పి ఆహారం పెట్టి తీసుకెళ్ళి మేకల మందులో కలిపేశారు. ఆ ఇద్దరికే పెట్టారు, మేత తెప్పించి అందరికి పెట్టలేదు. ఆ ఇద్దరికి ఎందుకు పెట్టారంటే అది వాళ్ళు నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, బాబాగారు చెప్పారు. అంటే బాబాగారితో ప్రత్యక్ష సంబంధంలో కలుగున్నారు గత జన్మలో. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈ జన్మకు వచ్చినా వాళ్ళు చేసిన కర్మానుసారం ఆ జన్మ తీసుకున్నారు. కాబట్టి ఆ జన్మలో ఉన్నా కూడా బాబాగారు మనుషులే వాళ్ళు. కాబట్టి తెచ్చుకున్నారు, మేత పెట్టారు, ప్రేమగా నిమిరారు. మళ్ళీ తీసుకెళ్ళి మందులో కలిపేమన్నారు, కలిపేశారు. అమ్మలేదు, అమ్మితే మరి డబ్బులు తీసుకోవచ్చు, అమ్మలేదు. బాబాగారు మేకలుగానే మళ్ళీ ఆ మందులో కలిసి ఉన్నాయి అవి. ఆ తర్వాత ఏమైపోయింది మనకు తెలియదు, కానీ బాబాగారు మేకలుగానే మందులో ఉన్నాయి, మళ్ళీ కలిసిపోయింది దాంట్లో. అంటే దాని యజమాని ఎవరు? బాబాగారు. ఆ రెండు మేకలకి మేకలు పెంచేవాడు కాదు, యజమాని బాబాగారే. బాబాగారు మనుషులుగా, బాబాగారు మేకలుగా పోయి కలిసి మళ్ళీ ఆ తర్వాత యజమాని వచ్చి మనకు తెలియదు. కానీ బాబాగారు రుణాబంధం కలిగి ఉండటం వల్ల ఇది మనం రుణం పెట్టుకోవాల్సింది. మనం పొందాల్సింది ఏమంటే సద్గురు దగ్గర పొందాలి. ఆయన అపారమైన కరుణను పొందాలి, అపారమైన మహిమని చూపిస్తారు ఆయన. ఆ విశ్వాసం మనం పెట్టుకున్నప్పుడే ఫలితం పొందుతాం. అందుకే ఒకచోటే నించోవాలి, ఒకచోటే నించోవాలి అనేది. ఒక బాబాగారి దగ్గర ఉన్నప్పుడే మనం ఇలాంటి ఫలితాలను పొందగలుగుతాం, చూడగలుగుతాం. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ ఫలితం పొందలేం. ఏ దేవుడు ఇవ్వడు, మన కర్మానుసారం జరగాల్సిందే. ఆ తీరితేనే అప్పుడు ఆ దేవుడు అనిస్తాడు. కానీ సద్గురువు ఏం చేస్తాడంటే మన కర్మని, ఆయన మీద మనం ఆధారపడిపోతే మన కర్మను తీసేసుకుంటాడు, తొలగిస్తాడు, ఏమని చేయగలడు. ఎప్పుడైతే షిరిడీలో అడుగుపెట్టి అప్పుడైతే కర్మ తొలిగిపోయింది, పోవని చెప్పారు భీమోజీ పాటిల్ బాబా గారు. ఎప్పుడైతే మెట్లెక్కి వచ్చిందో దాని కర్మ తొలిగిపోయింది, తొలిగి. మరి అంతకుముందు ఎక్కడెక్కడో తిరిగాడన్న, చాలా మంది దేవుళ్ళు అయిపోయారు, చాలా మొక్కుబళ్ళు చాలా అయిపోయినాయి. మరి బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడే కదా ఫలితం పొందాడు. ఇది గురువు యొక్క అపారమైన మహిమ. ఇది కాకాజోజ్య స్వయం అమ్మవారి భక్తులై ఉండి, స్వయం వంశపారపర పూజారై ఉండి కూడా మరి ఆయన మనోచాంచల్యాన్ని అమ్మ తగ్గించలేకపోయింది. సప్తశృంగి మాత. ఇప్పుడు మన షిరిడి వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళి మొక్కుకుంటాం, వెళ్తాం, దర్శనం చేసుకొని వస్తాం అమ్మవారిని. మరి అమ్మకి ఎందుకు తగ్గించలేకపోయింది బాబా గారికి? అదే కాకాజోజ్య తలనొప్పి, లేకపోతే ఆయనకున్న మానసిక ఇబ్బందులు, చిత్తచంచలు ఎందుకు తగ్గించలేకపోయింది? మరి దేవతే కదా. సరే స్వప్నదర్శనం అమ్మాయిని బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు, బాధపడితే అదిగో దారి చూపించింది, అయ్యారు బాబా దగ్గరికి పోండి. ఆయన వేశాడు, త్రయంబక శివుడి దగ్గరికి వెళ్ళాడు. మరి త్రయంబక శివుడు సామాన్యుడా? కాదు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకడు. త్రయంబక గౌతమిత్తటే హిమాలయంతి కేదారు దృష్టించ శివాలయే ఏదాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠేందర అన్నారు. అంటే 11 ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎన్ని? 12. 12లో ఈయన స్నానం ఎంత? త్రయంబకేశుడు. త్రయంబకం గౌతమిత్తటే, హిమాలయత కేదారం దృష్టించి శివాలయే అంటే 10ది. 10వ వాడు ఈయన ఎవరు? నాసిక్ త్రయంబకేశ్వరుడు. 10వ స్వయంభూగా ఆయన వెలిశాడు జ్యోతిర్లింగంగా. మరి ఆ సాక్షాత్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన చిత్తచాంచల్యం తగ్గాలి. 10 రోజులు ఉన్నాడు. మళ్ళీ చూడండి, 10వ శివలింగం, 10వ స్వయంభూలింగంగా జ్యోతిర్లింగం, 10 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఈయన 10 రోజులు స్వయంగా ఆయన అభిషేకాలు చేసుకుంటూ సేవించుకున్నాడు 10 రోజుల పాటు. ఆయన చిత్తచాంచల్యం తగ్గలా, ఇంకా అధికమైంది. సత్యత వండర్ఫుల్, మామూలు విషయం కాదు. సత్యత సత్యత పట్టుకున్నా కూడా భాగ్యమే. చదవడం సంగతి తర్వాత. సత్యత గురించి తెలుసుకోవాలన్నా బాబా గారు అనుమతి ఉండాలి. సత్యత మనం పట్టుకోవాలన్నా, ఇలా టచ్ చేయాలన్నా కూడా బాబా గారు అనుమతి ఉంటేనే, లేకపోతే కాదు. చాలా మంది గృహాలు ఉంటాయి అనుకోండి, కనీసం తాకని కూడా తాకరు, పట్టుకోరు, మన మనసు పోదు. కారణం ఏంది? ఆయన అనుమతి లేదు. ఆయన అనుమతి ఎందుకు లేదు? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు. మనకు ఆయన పట్ల ఆసక్తి లేదు, ఆయన పట్ల మనం భక్తి శ్రద్ధ లేదు. ఆ సత్యం చదవాలి అని నాకు ఉసుకుతుంటే ఆయన అనుమతిస్తారు. అది లేనప్పుడు ఆయన కనీసం టచ్ కూడా చేయనివ్వరు. చాలా మంది చెప్తారు, మేము ఎప్పుడో షిరిడి తెచ్చుకున్నామండి, నా పెట్టుకున్నాను, పెట్టి పూజ చేస్తున్నారు. పూజ కూడా చేయరు, పెట్టుకుని ఉంచారు అంతే. అందరి దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉండాలి, అందరూ కొన్నారు కాబట్టి నేను కొన్నాను. మరి అందరు చదువుతున్నారు కదా, కొద్దిమంది అయినా. మరి చదవాలని ధ్యాస ఎందుకు ఉండట్లేదు? ఉండదు. ఎందుకు? నా మనసు ఇంకెక్కడో ఉంది, ఇక్కడ కేంద్రం అవ్వట్లేదు. ఇక్కడ కేంద్రం కానప్పుడు సరే నో రైట్ పో, ఆయన మాత్రం ఏమవసరం, కానీ నీకు ఎక్కడుందో అక్కడే ఉండిపో అంటాడు. ఆయన కూడా పట్టించుకోరు. నా మనసు ఎప్పుడైతే సత్యం పట్ల ఆకర్షిత అవుతుందో, చదవాలని సంకల్పం నాకు కలుగుతూ ఆదురుతుందో, అప్పుడు ఆయన మనకు తెలియకుండా ఆయనే గ్రంథాన్ని పట్టింపజేస్తాను, మనకు తెలియజేస్తాను.
ఆ 10 రోజుల నుండి బాబా గారి దగ్గర ఆయన అభిషేకాలు చేయించుకున్న తర్వాత త్రయంబకంలో చిత్తశుద్ధి అధికమైంది, తగ్గలేదు, ఇంకా పెరిగింది, తగ్గాలి, కనీసం ఉపశమనం కలగాలి, అది కూడా లేదు. ఆ సపట్న కొడుకు కూడా ఎక్కడెక్కడో తిరిగాడు. అతని కొడుకు చిన్నతనంలోనే గొంతు వ్యాధితో పోతే ఎక్కడ మనసు స్థిరంగా లేక ఎక్కడో పోయాడు. ఇంకెక్కడ దత్తాత్రేయుడు ఊరు కూడా వెళ్ళాడు. ఎవరది? గాణగాపురం వెళ్ళాడు. గాణగాపురం అయితే ఇంకా అక్కడ పూజిస్తే దత్తాత్రేయుడు ఇంకా అధికమైంది, తగ్గలేదు, ఇంకా పెరిగింది, బాగా పెరిగింది. అప్పుడు వెనక తిరిగి వచ్చేసాడు. ఏను కూడా అంతే, వెనక తిరిగి వచ్చేసాడు. కాకజ్యోతి కూడా వచ్చి మళ్ళీ అమ్మని ప్రార్థించాడు, అమ్మ ఏంది నా పరిస్థితి అని. నిన్ను అమ్మ మళ్ళీ సపదర్శనం చేసింది. నువ్వు బాబా అంటే షిరిడిలో సాయిబాబా అని ఉద్దేశం రా, షిరిడిలో సాయి సమర్థులు అని నా ఉద్దేశం. నువ్వు అనవసరంగా త్రయంబకం ఎందుకు వెళ్ళావు క్లియర్ కట్గా అమ్మ చెప్పింది. ఇదే మనం గ్రహించాల్సిన సత్యత్వాన్ని. ఈ భావాలు మన మనసు పట్టించుకుంటే అప్పుడు మనం భావాకపట్ల ఏకాగ్రంగా ఉంటాం. ఒక చోట నించొని ఉంటాం. 2-3 చోట్ల పరిగెంతకాలం మనకు ఫలితం ఉండనే ఉండదు. మన బాబా గారు నిందించినా లేదా మనం ఇంకో దేవుడిని నిందించిన ఉపయోగం ప్రయోజనం లేదు 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 ఉండదు. నేను ఒకటి నమ్ముకుంటే నాకు ముద్ద పెడతాడు, నలుగురు నమ్ముకుంటే నలుగురు పెట్టరు. వీడు వాడు చూస్తాడు, వాడు వీడు చూస్తాడు, వీడు చూస్తాడని ఎవరు చూడరు చివరికి. మరి పెద్దడా రెండో వాడి దగ్గర అన్నాక వాడంటే ఇష్టం కదా, వాడు చూస్తాడు, పోను వాడు చూస్తూ ఉంటారు. అరే రెండో వాడిని దగ్గర వచ్చాడు, నీకు మూడో వాడంటే ఇష్టంగా ఆడి దగ్గరికి పోతాడు. 3 వాడితో 4 వాడి దగ్గరతో వస్తాడు, 4 వాడు మళ్ళీ ఓడదు. ఇట్లా తిరగడం తప్పితే ఎవడు మనం ముద్ద పెట్టాడు, ఎవరు మనం చూడరు. ఇక్కడ కూడా అంతే, భగవంతుడి దగ్గర కూడా అంతే. అందుకే భక్తులయ్యారు. ఇప్పుడు ఎవరు భక్తులయ్యారు? ఒక చోట నుంచి వాళ్ళు భక్తులు అన్నారు, 10 చోట తిరిగి వాళ్ళ భక్తులు అనలేదు. ఒక దేవి రూపాన్ని, ఒక దైవ రూపాన్ని, ఒక సద్గురూపాన్ని పట్టుకున్న వాళ్ళే భక్తులు. మిగతా భక్తులు కానే కారు వాళ్ళు. అంటే ఎవరిని ఒకచోట ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే భక్తులు. పిల్లలకి తల్లిదండ్రులు ఒకళ్ళే. తల్లిదండ్రులు పిల్లలు చాలా మంది ఉండొచ్చు. ఒకళ్ళు, 2, 3, 4, 10 మంది, 50 మంది, ఎంతమంది అయినా వాళ్ళు ఓపిక పట్టి కన్ను ఉండొచ్చు. కానీ ఇంతమంది పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఒకరే, ఇద్దరు లేరు. నా తండ్రులు, నా తల్లులు అని పిలవరు. తండ్రి తల్లి అని పిలుస్తారు, అమ్మ నాన్న అని పిలుస్తారు, అమ్మలు నాన్నలు అని పిలవరు. మరి తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలు అంటారు. అరే పెద్దడా చిన్నడా పిల్లలు అంటారు. అరే పిల్లడా అన్నారు, పిల్లలు అంటారు. అంటే ఏంటి అర్థం? వీళ్ళకి ఒకటే తల్లిదండ్రులు. అట్లాగో బాబా గారు మన భగవంతుడు ఒకడే. కానీ భగవంతుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని మనం అందరం పిల్లలు. ఇదే మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది కూడా ఇదే. నేను ఒక్కరిని ఆశ్రయించాను, ఆ తల్లిని తండ్రిని గురువు దైవం ఒక్క బాబా గారు ఆశ్రయించాను కంటే బాబా గారి దగ్గరే ఉండాలి. బాబా గారులు కాదు, బాబా గారు అంతే. బాబా గారు మాత్రమే. ఇది ఒక చోట నుంచడం. దేవుళ్ళు కాదు, దేవుడు అంతే. నువ్వు రాముడి దగ్గరికి వెళ్తావా, శివుడి దగ్గరికి వెళ్తావా, నీ ఇష్టం. యేసు ప్రభు అంటావా, అల్లా అంటావా, నీ ఇష్టం. అమ్మవారు అంటావా, ఒకచోటే ఉండు. ఆ ఉన్నప్పుడే ప్రయోజనం పొందుతావు. అలా ప్రయోజనం పొందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మరి అంతమంది తగ్గించలేదు, అమ్మ తగ్గించలేకపోయింది, సాక్షాత్ శివుడు తగ్గించలేను కాకాజీ వైద్యకి. మరి బాబా గారి దగ్గర రాగానే బాబా గారి మంత్రాలు లేలా, ఏం చేయాలి, దూరం చూసి దర్శించుకున్నాడు అంతే. అంతే, మాటల్లో ప్రవచనాలు ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శన మాత్రంతోనే అతను చిత్రవృత్తి సాధించింది. ప్రశ్నలు సమాధానాలు లేవు, మాటలు లేవు, ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు. కేవలం దర్శన మాత్రంతో అతను చిత్తవృత్తి సాధించింది. ఇది కదా దర్శన మహిమ అని అన్నారు. అది ఎక్కడ దొరికి లభ్యమైంది? ఒక బాబా గారి దగ్గర లభ్యమైంది ఆయనకి. సాక్షాత్ పరమశివుడి దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. అమ్మవారిని పూజించే వంశపారంపర్య పూజారి అయినా కూడా అమ్మ తగ్గించలేకపోయింది. ఎక్కడ పంపించింది? పైగా అదిగో అటెళ్ళు బాబా గారి దగ్గరికి వెళ్ళి పంపించింది. దైవం ఎప్పుడు వాళ్ళ పని అయిపోతే సద్గురు వైపు డైరెక్ట్ చేస్తారు. ఇదే మనం తెలుసుకోవాల్సింది కూడా ఇదే. చాలా మంది మేము చాలా ఊళ్ళకి వెళ్ళామంటే ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటాం. వాళ్ళందరూ ఎక్కడ పంపిస్తారు? నేను తెచ్చి సద్గురు దగ్గరికే పంపిస్తాడు. రమణ మహర్షి గారు కూడా దీవెనరసింహ స్వామి గారిని బాబా గారి దగ్గర పంపించారు. మనకి రుణాబంధం కలిగి ఉంటేనే మనకి ఆయన దగ్గర స్థానం బాబా గారి దగ్గర, లేకపోతే ఉండదు. ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాను కూడా గజన రుణాబంధం ఉండబట్టే, లేకపోతే కాదు. అది బాబా గారితో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్నాం. ఏ జన్మలోనూ, ఎప్పుడో, ఏ రూపంలోనో తెలియదు. ఎన్నో జన్మలు, 84 లక్షల జీవరాశులు ఏ జీవరాశితో మనం ఆయన దగ్గర సంబంధం కలిగి ఉన్నాం బాబా గారితో. అందుకని ఆయన స్మరణ చేసుకున్న భాగ్యం మనకి ఇచ్చారు. అందుకు సత్యత మనం పట్టుకోగలిగాం. అంటే తేలిక విషయం కాదు సత్యత పట్టుకోవటం అంటే. కానీ కాదు, కొంతమంది సత్యత ఉన్నా పట్టుకోరు. సత్సంగాలు వస్తూ ఉంటారు, సత్యతలు తయారు కొంతమంది తెచ్చినా కూడా తీరు, బ్యాగులోంచి తీసినా కూడా ఓపెన్ కూడా చేయరు.
ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? అది కూడా బాబా గారు అనుతుంటేనే, అర్హత ఉంటేనే అందరికీ కలగదు. ఆ అర్హత మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు ఆయన స్మరణలో ఉంటే, ఆయన దగ్గర మనం ఉండాలనుకుంటే, మన సంకల్పం చేసుకుంటే, మనం ఆయన వైపు అడుగేస్తేనే ఆయన మన వైపు వేస్తాను తప్పితే ఆయనకంతా ఆయన వేయడు. మనం ఆయన వైపు అడుగు వేయాలి, ఆయన కూడా ఆయనకంతా వేస్తాడు. ఎప్పుడు ఆయనతో మన రుణానుభవం కలిగి ఉంటే, ఎప్పుడు ఈ జంలో గద్దెమ్మలు ఎప్పటి నుంచి ఆయన మన బాబా గారితో మన సంబంధ బంధంగా కలిగి ఉంటే అప్పుడు మనం అడగకుండానే ఆయన పిచ్చుకుంటాడు. ఆయన పిచ్చుకొచ్చాడే వాళ్ళు, వీడి తండ్రి నా స్నేహితుడు అందుకని వీడు తీసుకొచ్చానని భగవంతరావు క్షీరసాగర్తో చెప్పారు, విషయంలో చెప్పారు బాబా గారు. వీడికి తెలీదు బాబా గారు ఎవరో, కానీ వీడి తండ్రి బాబా గారు స్నేహితుడు కాబట్టి అది ఆ కొడుకు నేను తీసుకొచ్చుకున్నాడు. వీడి తండ్రి నా స్నేహితుడు కాబట్టి వాడిని ఇక్కడ తీసుకొని వచ్చాను అన్నారు. అంటే గతంలో మన తల్లిదండ్రులతోనో, మన తాతలతోనో, ముత్తాతలతోనో బాబా గారి సంబంధం ఉండి ఉంటుంది. అందుకని వాళ్ళ బిడ్డలం కాబట్టి, వాళ్ళ వంశాధారకులం కాబట్టి మమ్మల్ని అందించాను, ముందు కూర్చోబెట్టుకున్నాను, అంతే. అదే ఉండొచ్చు, లేదా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మన బాబా గారితో సంబంధం కలిగి కూడా ఉండొచ్చు. అందరూ బాబా తెచ్చాను మన ముందు కూర్చోబెట్టుకుంటారు. ఏదైనా బాబా గారి రుణానుబంధం ఉండబట్టే మనం మా స్మరించుకుంటాం, లేకపోతే ఇంకో రెండో అవకాశమే లేదు. చాలా మంది ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు, మన ఎవరు రాలేదే, మరి ఎక్కడి నుంచో వచ్చే బాబా గారి స్మరణ చేసుకోవడానికి వస్తాము. కానీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, ఇంటి పై వాళ్ళు, ఇంటి కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కనీసం వినాలన్న ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వాళ్ళు కారు కాబట్టి రాలేకపోతున్నారు, అంతే, సింపుల్. వాళ్ళు ఎవరు, వాళ్ళు వస్తారు. చుట్టాలు ఎవరు వస్తారు మన ఇంటికి? 10 మంది వచ్చారు అనుకోండి, చుట్టాలు వస్తారు, 10 ఏళ్ళకి వెళ్ళరు. ఎవరు వాళ్ళ ఇల్లు 10 మంది ఒక చోటికి వెళ్ళరు, ఎవరు చుట్టాలు వాళ్ళకి వెళ్తారు. అయితే మనం పెళ్లిళ్ళ దగ్గరికి వెళ్తాము, పలకరిస్తాం. ఎవరు పలకరిస్తాం? ముక్కు మొహం తిన్న పలకరిస్తాం. మన తెలిసివాడు ఎవడున్నాడు వాడి దగ్గరికి వెళ్తాం. అదో బాబాయ్ గారు బాగున్నారా, అత్తయ్య గారు బాగున్నారా, నమస్కారం అని, లేకపోతే ఏదో పలకరింపు చేస్తాం. ఎందుకు? మనం తెలిసినవాడు కాబట్టి, మనవాడు కాబట్టి వెళ్తున్నాం. పక్కవాడి దగ్గరికి పోం. ఆ పక్కన కూడా ఉంటాడు, వాడెవడో మనకు తెలియదు, కానీ వాడిని పలకరించిన కూడా పలకరించాం, మనం పరిచయం కూడా చేసుకోం. కానీ మనం తెలిసినవాడు ఎవడున్నాడు వాడి దగ్గరికి వెళ్తాం. ఇది కూడా అంతే. ఆయన వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రం ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటాం తప్పితే కాని వాళ్ళు రావు. నా వారు ఎక్కడున్నా సరే మనం స్మరణ చేసుకున్నాం. దీక్షిత్ గారు ఏం చెప్పారు, చంద్రకర్ గారు? మనం వారి వారం కాకపోతే మనం వారి ఆకర్షించబడం అన్నారు వారి వైపు. అంటే ఖచ్చితంగా మనం బాబా గారు స్మరణ చేసుకుంటాం. మన బాబా గారు మనుషులమే, అనుమానం ఏమీ లేదు, అనుమానం లేదు. మనం ఆయన మనుషులమే కాబట్టే ఆయన మనం స్మరణ చేసుకుంటున్నాం. అయితే మనం ఆయన మనుషులప్పుడు ఆయన మనుషులుగా ఉండిపోతే తప్పితే పక్కింటి ఆయన మనుషులు, ఎదుంటి మనుషులు, అది ఇంకో మనుషులతో ఉంటే మన ప్రయోజనం ఉండదు. ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఆయన మనుషులుగా ఉన్నప్పుడే మనం ఏదైనా దగ్గర పొందగలుగుతాం. ఇవాళ కాదు రేపు కాదు తల్లుండి నన్ను ఆశ్రయించి నా దగ్గర పడి ఉన్నాడు, సరే నేను కాదు ఎవరు చూస్తారు అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల మీద బిడ్డ అలిగి వెళ్ళిపోతే ఏం చేస్తుంది? తల్లితో కోపం వచ్చి కోపం వచ్చింది అనుకోండి, లేదు లేదు అంటారు, ఇవ్వను, కొని పెట్టను, చేయను, లేదా ఏదో చెప్తాము. కానీ చివరికి ఏం చేస్తాం? అయ్యో మనం కాదు ఎవరు కొని పెడతారు వాడికి, మనమే కదా, మనల్నే కదా అడుగుతాడు, ఇంకెవరు అడుగుతాడు, తల్లిదండ్రులు బిడ్డ మనల్నే కదా అడుగుతాడు. సరే మన శక్తి కొలితే, అది అంత కాకపోయినా ఎంతో కొంత మనం వాడికి హెల్ప్ చేద్దాం, వాడు అడిగింది కొని పెడదాం. వాడు కారు అడిగారు, నువ్వు కనీసం ఓరసైన కొని పెడదాంలే అన్న స్థాయికి వస్తాం. ఉంటే కారు కొని పెడతాం, కారు అడిగాడని కాదు, కనీసం ఓరసైన కొని పెట్టే స్థితిలోకి వస్తాం కదా మనం. అది మన బిడ్డ, మన కాదు ఎవరు కొని పెడతారు అడిగి, మనం కొని పెట్టకపోతే వాడు అట్టానే సైకిల్ తొక్కోవడం, నడుచుకుంటూ పోతాడుగా, ఫోన్లే పాపం మనవాడే కదా, మన బిడ్డే కదా అని జాలి చూపిస్తామే. సద్గురు దగ్గర కూడా అదే. ఆయన దగ్గర పడి ఉంటే మనం వెళ్ళకత రేపు ఉంటే మనం ఆయన కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఒక్కసారి మనం ఆయన వారం అయిపోతే ఎప్పటికీ ఆయన వారంగా ఉండిపోతాం. అలా ఉండాలి, ఉన్నప్పుడే మనం ప్రయోజనం పొందుతాము. చాలా మంది చెప్తారు, మేము బాబా భక్తులు అని అంటారు, గురువారం ప్రసాదాలు అంటారు, గురువారం పూజలు చేస్తూ ఉంటారు, గురువారం దండాలు అంటారు, కానీ ఎక్కడెక్కడ కూడా పోయి తిరిగి వస్తూ ఉంటారు. మరి సత్యత పారాయణ చేస్తారు, ఏ ప్రయోజనం ఉండదు. ఎక్కడ లేవలేమంటారు, సత్సంగాలు రండి మీరు రాలేమంటారు, వారం నుంచి మీరు కూర్చోలేమంటారు, అది ఇంకోటి చెప్తే ఇంకోటి అంటారు. కానీ ఇంకెక్కడో దేవుడిది ఏదో కార్యక్రమం జరుగుతుందని అక్కడికి వెళ్ళిపోతారు, ఎంత దూరం అయినా సరే. మరి ఎందుకు తేడా వస్తుంది ఇది? మరి మేము బాబా గారే అంటారు. మరి నువ్వు ఒక్క బాబా గారి దగ్గరే ఉండాలి, నువ్వు 10 చోట్లకి ఎందుకు వెళ్తావు? ఇదే అజ్ఞానం. కార్తీక మాసం వస్తేనేమో శివుడి గుడి, కార్తీక పురాణాలు. ఈ మాసం వస్తేనేమో తిరుప్పావై అంట. ఎక్కడ తిరుప్పావై దాన్ని ఏమంటాం మరి? ఇది అంటే ఆ విష్ణుమూర్తి స్మరణలో ఉండాలి. అక్కడే ఉండు, విష్ణుమూర్తి దగ్గరే ఉండు. అంటే నువ్వు మాసానికి ఒకటి మారుస్తుంటే, ఒక దేవుడు మారుస్తుంటే నువ్వు ఏ దేవుడి దగ్గర కరెక్ట్గా ఉన్నట్టు? ఇదే దురదృష్టం.
ఒక్క చోట ఉన్నప్పుడే నీకు అడ్రస్ ఉంటుంది. నువ్వు 4 చోట్ల తిరిగితే 4 ఇళ్ళు తిరిగితే 4 ఉంటే నువ్వు ఎవరు భక్తుడో నీకు తెలీదు, నీ ఇల్లేదో తెలీదు. పేరుకు నా ఇల్లుది అనుకుంటున్నా, కానీ నా ఇల్లుది కాదు. మరి నా ఇల్లు అయితే నా ఇంట్లోనే ఉండాలి, పక్కింట్లోకి ఎందుకు వెళ్తున్నా, ఆ పక్కింటికి ఎందుకు వెళ్తున్నాను? ఇది ఆలోచించుకోవాలి. నా తల్లిదండ్రులు దగ్గర వస్తున్నా, పక్కింటి తల్లిదండ్రులు, పక్కన కూడా తల్లిదండ్రులే, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు నేను. మరి నా తల్లిదండ్రులు అంటే నన్ను కన్నవాళ్ళ ఉద్దేశంతో నా తల్లిదండ్రుల దగ్గర నేను వస్తున్నాను. పక్క వాళ్ళ కొడుకులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మరి నేను నా తండ్రి తల్లి బాబాగారు ఉంటే బాబాగారి దగ్గరే వండుకోవాలి, బాబాగారి దగ్గరికి రావాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదే నేర్చుకోవాల్సింది, మనం కూడా తెలుసుకోవాల్సింది కూడా. అలా ఉన్నప్పుడే మనం ప్రయోజనం పొందుతాం ఆయన దగ్గర. నా వారై ఉంటే అన్నారు, నాకు అంటే ఆయన వారం మనం ఉన్నప్పుడే ఆయన దగ్గర మనం ఫలితాన్ని పొందుతాము. క్లియర్ కట్. ఆ ఉండే ప్రయత్నం మనం చేయాలి. చేస్తే ఆయన చేయందిస్తాడు. నేను బాబాని దగ్గర రావాలంటే బాబా అని మనం చేయిస్తుంటే ఆయన చేయందుకు పక్కన లాగుతారు. ఆయన దగ్గర తెచ్చి కూర్చోబెట్టుకుంటారు. అదిగో హేమర్ పంత్ గారిని కానీ శ్యామ చేపట్టుకుని లాక్కెళ్ళాడు. అంతమంది జనం హార్ట్ పాడుతుంటే కూడా తీసుకెళ్లి బాబా గారి ముందు కూర్చోబెట్టాడు హేమర్ పంత్ గారిని. శ్యామ కూర్చొని ఆయన పక్కన కూర్చున్నాడు. అలా లాక్కొని వెళ్ళిపోతారు. ఆయన ఆ రుణం బంధం ఉన్నప్పుడు, ఆయన దగ్గర మనం పొందాలనుకున్నప్పుడు, లేకపోతే ఆయన మనకి ఎవరు చెప్పాలన్నప్పుడు అలా పిలిచి కూర్చోబెట్టుకుంటారు. ఆయన ఒక అపారమైన మహిమను మనకి తెలియపరుస్తారు. ఆ సద్గురు యొక్క గురు మహిమను మనం మనసుకు పట్టించుకోవాలి. అప్పుడే ఆయన దగ్గర ప్రయోజనం పొందుతాం. అప్పుడే మనకి మనశ్శాంతి, అప్పుడే మన శరీరానికి విశ్రాంతి కూడా ఉంటుంది. ఈ బాధల నుంచి ఎన్ని కలుగుతాయి. మనం బాధపడుతున్నాం అంటే మన కర్మను అనుభవిస్తున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం అని అర్థం. మన డబ్బులు ఫోన్పేలో గూగుల్ పేలో అయితే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతాం, దాని అర్థం ఏంది? క్షయం అయిపోతుంది. ఖర్చు పెడుతున్నాం, డబ్బుల్ని దాచిపెట్టుకున్నాం, సంపాదించిన డబ్బులు, జీతం వచ్చింది, వచ్చిన డబ్బులు ఏం చేస్తాం? ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం, మిగలట్లేదు మన దగ్గర. అలాగే ఈ పాపకర్మలు, పుణ్యకర్మలు, ఈ ప్రారంభ కర్మలు కూడా మనం సంపాదించి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అంటే ఎందుకు ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాం అని. ఎప్పటిదాకా అవి మొత్తం ఎవరు ఖర్చు పెడతాం, అప్పటిదాకా మన శ్రీరాంతం ఉన్నాం. ఆ ప్రారంభ కర్మ అంతా అనుభవించేస్తే అయిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇంకేముంటుంది? ఇక మన దగ్గర ఏముండదు అనుభవించడానికి. ఇక మళ్ళీ కొత్తగా పని చేసుకుంటేనే జీతం వస్తుంది, మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ సంపాదించుకుంటే మళ్ళీ జన్మకు అవుతుంది. లేదు ఇంతటితో చాలు నాకు అనుకుంటే ఇక సద్గురు చరణ ఆయన స్మరణలో ఉంటే ఇక కొత్తది వచ్చేది ఉండదు, పాతది ఉండవు, కొత్తది వచ్చేది కూడా ఉండదు. అందుకు సంచిత మరియు క్రియామనకములు ఏమాత్రం మిగిలికుండా చేసుకుందాం ఉన్నారు 3వ అధ్యాయం చివరిలో. ప్రారంభాన్ని అనుభవించేసేస్తున్నాము. సంచిత మరియు క్రియామాన కర్మలు ఈ జన్మలో చేసుకున్నాయి ఏం లేకుండా చేద్దాం. క్రియామానకం వచ్చే జన్మ తీసుకెళ్ళేది కూడా మనం ఏమొద్దయా, ఏం మిగల్చకుండా చేసుకుందాం. అప్పుడేమవుతుంది? ఇంకేమన్నా కర్మే లేకపోతే ఆడు ముక్తే. ఇంకా కర్మ ఉందంటే ఆడు మనం సచ్చాడని మనం పుట్టాల్సిందే. కర్మ ఉంటే లేదు, కర్మలు ఏమి లేవంటే ఆడు సరే జన్మే లేదు. ఇంకా ఇంతే అర్థం. మోక్షం అని కర్మలు ఉంటేనే మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది. ఆ కర్మల్ని నిశ్శేషంగా మనం త్యజించాలి, విసర్జించాలి. చేయకుండా ఉంటే ఇంకా నెక్స్ట్ జన్మ ఉండదు. ఒకవేళ అన్నా కూడా అది సద్గురుని దృఢంగా పట్టుకుని ఆయన లేకుండా చేస్తాడు. నౌకర్ గారికి ఇంకా చాలా జన్మలు ఉన్నాయంట, ఆ జన్మలు లేకుండా చేశాడు బాబా గారు. కారణం ఏంది? ఒక్క బాబా గారి దగ్గర వచ్చి ఉండిపోయాడు. అందరిలో బాబా గారిని చూశాడు. ఆయన భార్యలో కూడా బాబా చూశాడు, తోటి సాయి బాబా గారి భక్తులు కూడా బాబా గారిని చూశారు. సాయి బాబా బాబా సాయి అంట. కాబట్టి ఆయన్ని అనర్థం అందరు భగవంతు చూడగలిగాడు. కాబట్టి ఆయన జన్మలన్నీ తీసేసి మాఫీ రుణమాఫీ అంటారు. జన్మలన్నీ మాఫీ చేసి పడేసి మోక్షాన్ని ఇచ్చేసాడు. ఒక తాత్య ఎక్కడున్నాడు, ఎక్కడ పోయాడు అని అన్నారు బాబా. అంటే నాలోకి వచ్చేసాడు, మోక్షాన్ని ఇచ్చాను అని. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం గురుచరణాల్లో మన మనసుతో స్థిరంగా ఆయన దగ్గర కూర్చోగలుగుతాం. మనం ఆ మోక్షం కోసం మనం పాటుపడాలి. ఇంకా జన్మ వద్దని పాటుపడాలి. ఈ జన్మలో భార్య, ఈ జన్మలో భర్త, ఈ జన్మ పిల్లలు, తల్లిదండ్రులు, వచ్చే జన్మలో వీళ్ళు ఎవరు మనతో ఉండకపోవచ్చు. నా భార్య నా భార్యగా పుట్టకపోవచ్చు, నా భర్త నా భర్తగా కలవకపోవచ్చు, నా బిడ్డగా పుట్టకపోవచ్చు, నా తోబట్టినాడు ఉండకపోవచ్చు, నా తోబట్టిన పుట్టకపోవచ్చు. ఈ జన్మ వరకే, ఈ శరీరం వరకే. ఈ శరీరం అయిపోతే విసర్జించేస్తే ఏమవుతుంది? దాత్మ తీసుకెళ్ళి పడేస్తారు. ఇంక అయిపోయింది, దీంతో పని లేదు. పెళ్ళం లేదు, భర్త మొగుడు లేడు, పిల్లలు లేదు, అందరూ ఎవరు లేరు, ఎవరు ఉంచుకోరు. ఇంక దీన్ని అయిపోయింది. అంటే ఈ జీవుడు ఉన్నంత వరకు ఈ శరీరంతో అవసరం. ఈ జీవుడు బయటకు వెళ్ళిపోయాడంటే ఒకసారి ఈ జీవుడితో ఈ శరీరంతో పనే లేదు ఎవరికి. పారే అంటారు, అంత తీసుకెళ్ళి అయిపోయింది. మరి ఆ జీవుడు ఎక్కడ పోవాలి? వాడు చేసిన కర్మలను అనుసరించి మళ్ళీ ఇంకో ప్రాణం తీసుకోవాలి, ఇంకో జీవులో ప్రవేశించాలి, ఇంకో శరీరం తీసుకోవాలి. మళ్ళీ అక్కడ వాడు ఈ చేసుకున్న పాపం ఎలా అనుభవించాలి, మళ్ళీ ఆ శరీరంలో పోతేనే వాడు అనుభవిస్తాడు.
మళ్ళీ మనిషి శరీరం తీసుకుంటే మళ్ళీ ప్రారంభం అడంబడి పడతాం. అది జన్మే లేకుండా చేసుకుంటే ఈ ఎత్తాల్సిన పని లేదు కదా. ఇంకా మళ్ళీ జన్మే ఉండదు, మళ్ళీ ఎత్తు కోసం ఉండదు, మళ్ళీ రీసైక్లింగ్ లో పడేసే ఉండదు, మళ్ళీ పాపం పుణ్యం ఇవన్నీ మళ్ళీ ఉండవు ఇంకేమి. అందుకే ఒక్కసారి చేయజారిందా మరీ మళ్ళీ లభిస్తానని మనకు గ్యారంటీ లేదు అంది 8వ అధ్యాయంలో. అందుకని నరజన్మని అసలు లేకుండా చేసుకోండి అని బోధించారు. ఈ జన్మే వద్దు అని. అంటే నీ జన్మ లేకుండా చేసుకుంటే అది సద్గురు స్మరణలో ఉండాలి. ఎప్పుడు ఆయన మాటలోనే ఆయన యొక్క నామంతోనే మనం ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. అలా చేశారు కాబట్టి నోల్కర్ గారికి ఇచ్చారు. అనర్థం సాయి శంకర్ బాబాగా స్మరణ చేస్తున్నాడు కాబట్టి మేఘశ్యాముడికి వీడు తిరిగి రాడు, వీడు నా నిజమైన భక్తుడికి తిరిగి రాడు అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఒక్క చోటే ఇంకా మిగతా దేవి దేవతల్ని ఒప్పుకునేవాడు కాదు, ఒక్క బాబా గారిని తప్పితే మేఘుడు. అందుకని మన మనసుని, మన శరీరాన్ని ఒక నామరూపాని కోసం వినియోగించాలి. అప్పుడు మనం ప్రయోజనం పొందుతాం. అప్పటిదాకా తిరుగుతూనే ఉంటాం. కాయ వచ మనస సన్మంధన్ వాక్కుతో సహా సాయికి శరణాగతి చెయ్యుమురా. అలా చేస్తేనే మనం వారిగా వారిలో కలిసిపోతాం, వారి దగ్గర ఉండిపోతాం, ఈ జన్మ లేకుండా చేసుకుంటాం. ఇలాంటి ప్రయత్నాలు మనం బాబాగా దగ్గర ప్రార్థించాలి. బాబా ఏ జన్మ తీసుకుని అయిపోయింది, ఈ జన్మకి మాకు జన్మరాహిత్యం ప్రసాదించాయో, మాకు ఇంకే వద్దు, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా తిరుగుతూ ఇలా మేము నీ దగ్గరికి వచ్చేయాలి. ఇలానే ప్రార్థించుకోవాలి మనం. మళ్ళీ ఆ కర్మలు ఏమైనా ఉంటే ఆయన తీసేస్తాడు, తొలగిస్తాడు, కలిసి పంచుకుందాం అంటే పంచుతాడు, లేకపోతే తీసేస్తాడు. అదిగో డాక్టర్ పిల్ల తీసుకురాని పంచుకుందాం అన్నట్టు తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోటి 10 జన్మల కర్మల్ని 10 నిమిషాల్లో 10 రోజుల్లో తీసేశాను బాబా గారు. 10 జన్మల కర్మలు ఉన్నాయి ఇంకా అనిపించాల్సింది ఆయన. ఆ 10 జన్మల కర్మల్ని 10 రోజులు తొలగించేశారు. ఇది ఒక సద్గురుకే సాధ్యం, భగవంతుడు కాదు. భగవంతుడు చేయడు, సద్గురు మాత్రమే చేస్తారు. అందుకని మనం ఎప్పుడు సత్సంగంలో ఉండాలి, సత్యవాక్కులే పలకాలి, సత్పరాయణమే కలిగి ఉండాలి. ఆ ఉన్నప్పుడే మనం సద్గురు దగ్గర, సమర్థ సద్గురు దగ్గర స్థానం సంపాదించుకుంటాం. సాయిబాబాతో అబద్ధాలు చెప్పలేము, అబద్ధాలతో సాయిబాబాని మనం గెలవలేము, కృపను పొందలేము అని చంద్రకూర అంటున్నాడే. అది వాస్తవం. అలాంటి పరివర్తన మనం వచ్చినప్పుడే మనం బాబా గారికి ఇంకా ఆయన దగ్గరుండి వీడు నా వాడు అని, ఈ నాది అని బాబాకి మనం అనిపించుకోగలుగుతాం. నా భక్తురాలు, నా బిడ్డలు అని ఆయన చేత మనం అనిపించుకోగలుగుతాం. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మీరందరూ నా బిడ్డలు, మీరు తిన్నా అది నా సంకల్పంతోనే మీకు ఆ కొబ్బరికాయ పగిలింది, నా సంకల్పంతో మీరు తిన్నారు, మీరు అందరూ ఎవరు నా బిడ్డలు రా, అందుకనే మీకు ఇచ్చాను, ఆకలితో ఉన్నారు కాబట్టి అన్నారు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డప్పుడు ఎవరు పొడలికరావు అప్పుడు చెప్పారు మీరందరూ నా బిడ్డలని. అలా మన బిడ్డలుగా ఉండాలి. తప్పులు చేస్తుంటాం, జరిగిపోతూ ఉంటాయి, వాటన్నిటి మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ బాబా గారు సన్నాగతి చేసుకుంటూ బాబా క్షమించండి మా తప్పుకులని ఆయన ముందు ప్రార్థించుకుంటూ అనవరతం ఆయన స్మరణలో ఉంటూ ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతే అప్పుడు మనం ఆయన వారుగా నిండిపోతాం. ఈ జన్మ కాదు, ఎప్పటికీ మనం మళ్ళీ జన్మ లేకుండా ఆయన దగ్గరే పర్మనెంట్ స్థానాన్ని సంపాదించే స్థితి మనం చేరగలుగుతాం. అలాంటి భక్తిని, శ్రద్ధని, ధైర్యాన్ని బాబా గారు మనందరికీ అనుగ్రహించమని బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितम् अविदितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्री प्रभु साईनाथ श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। यदक्षपदभ्रष्ट मात्रा हीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा साईनाथ नमोस्तुते। सर्वं श्री साईनाथ पदार्पणमस्तु। शुभं भवतु।